అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టి తాతారావు గారు రచించిన చిత్రకారుల యుక్తి అనే కథను విందాం. ఈ కథ జూన్ 2012 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం జయ విజయులని ఇద్దరు చిత్రకారులు ఉండేవారు. వారు ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలాగా చిత్రించగలిగేవారు. వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజాస్థానాలలో ప్రదర్శించి ఎన్నో బిరుదులు బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు. ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు. మాధవవర్మ వారితో, మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు. ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్రములనే వేసి నాకు చూపించండి. అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్లయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్లు కనపడ్డారు. మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా, ఆ ముఖాలను చిత్రించటం మీకేమంత కష్టం? అలా కనిపించి వెళ్ళిపోయిన దాసీదాని చిత్తరువు అచ్చు గుద్దినట్లు వేశారే, అంతకన్నా ఇది కష్టమైన పని కాదు అన్నాడు మాధవవర్మ. జయ విజయులు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు. వారి కళ్ళు ఏమో మాట్లాడుకున్నాయి. సరే మహారాజా, ఈ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు. రాజుగారు నౌకర్లను పిలిపించి ఈ చిత్రకారులిద్దరినీ చెరొక గదిలోనూ ఉంచి చిత్రాలు పూర్తి అయినాక వాడిని నా వద్దకు తీసుకురండి. వారుండే గదుల్లో అద్దాలు కానీ అద్దాల లాంటివి కానీ ఏమీ లేకుండా చూడండి అన్నాడు. రాజుగారి నౌకర్లు వారిని చెరొక ఖాళీ గదికి తీసుకుపోయారు. ఎవరి ముఖం వారు చిత్రించడం సులువైన పని కాదు. అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలలో కుడి ఎడమలు వ్యత్యాసంగా ఉంటాయి. ఆ కారణం చేత జయ విజయులు రాజాజ్ఞ ప్రకారం ఎవరి ముఖం వారు చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఫలితం సరిగా ఉండేది కాదు. అయితే వారు ఆ పని చేయడానికి ప్రయత్నించలేదు. విజయుడి ముఖాన్ని జయుడు, జయుడి ముఖాన్ని విజయుడు చిత్రించనారంభించారు. ఒక్క ఘడియ లోపల ఇద్దరి చిత్రణ ముగిసింది. వారు తమ తమ చిత్రాలను వేరువేరు పెట్టెలలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు. రాజుగారి చేతికి అందగానే 2 పెట్టెలు కలిసిపోయాయి. వాటిలో ఉన్న 2 చిత్తరువులను ఆయన చెరొక చేతిలో పట్టుకొని వాటిలో గల వాస్తవ చిత్రణకు దిగ్భ్రమ చెందాడు. చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు అసలు స్ఫురించనే లేదు. ఆయన జయ విజయులను సభకు రావించి వారి శక్తిని ఎంతో కొనియాడి ఇద్దరికీ ఘనంగా సన్మానం చేసి పంపించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.